Hello guys, this is Vijay and welcome to my channel. ఫ్రెండ్స్ యాక్చువల్లీ టుడే టాపిక్ వచ్చేసరికి డీవియేషన్కి అలాగే ఇన్సిడెంట్కి మధ్యన ఉండే భేదాలు అనేది మనం చూసుకుందాం. ఇది సపోజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డీవియేషన్స్ అండ్ ఇన్సిడెంట్స్. సో మనం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే యాక్చువల్గా చాలామంది పీపుల్ అనేది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు ఈ రెండిట్ల మధ్యన తేడాలు తెలుసుకోవడానికి. అసలు ఈ మన ఫార్మాస్యూటికల్ నాలెడ్జ్లో ఈ యొక్క డీవియేషన్ అంటే ఏంటి అంటే డిపార్చర్ ఫ్రమ్ అప్రూవ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాం. అంటే ఏంటి? డిపార్చర్ ఫ్రమ్ అప్రూవ్డ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి నువ్వు డీవియేట్ అయితే దాన్ని డీవియేషన్ అంటాం. అది అంటే ఇన్సిడెంట్ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్గా జరిగేదాన్ని మనం వాళ్ళని ఇన్సిడెంట్ కింద పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. సో నేను అంటుంది ఏంటంటే అసలు ఈ డీవియేషన్ ఈ అప్రూవ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు కదా, అప్రూవ్డ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి డీవియేట్ అయితే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఈ ఒక్క పాయింటే, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే ఆ పనిని నువ్వు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఓకే నేను ఈ విధంగా చెయ్యాలి, ఈ విధమైన సర్టెన్ రూల్స్ ఈ విధంగా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి నువ్వు ఆల్రెడీ ఒక రిటర్న్ డాక్యుమెంట్గా నువ్వు రాసుకునేది. అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ప్రోటోకాల్ అన్నమాట. ప్రోటోకాల్స్ అనేవి వీటి నుంచి నువ్వు డీవియేట్ అయితే డీవియేషన్. సో ఇంకా ఏమేమి ఉంటాయి? సపోజ్ ఇప్పుడు మనం రిటర్న్ డాక్యుమెంట్స్ అన్నాం కదా, ఇవి రిటర్న్ డాక్యుమెంట్స్ మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఏమేమి ఉంటాయి? ఇంకా సపోజ్ ఒక వ్యాలిడేషన్ బ్యాచెస్, సపోజ్ వ్యాలిడేషన్ రన్ చేయాలనుకుంటే నువ్వు కూడా ఒక రిటర్న్ ప్రోటోకాల్ అనేది రాసుకుంటావు. రిటర్న్ ప్రోటోకాల్ అంటే ఓన్లీ చేతుల ద్వారా పెన్తో పేపర్ మీద పెట్టేదే కాదు, మన కంప్యూటర్లో జనరేట్ చేసేది. అంటే మనంతటా మనం అంటే ఏంటి? ఇదంతా ఒక సిస్టమేటిక్ అంటే లేదంటే కంప్యూటర్గా జరిగేది కాదు, మనంతటా మనం మాన్యువల్గా టైప్ చేస్తున్నాము. టైప్ చేసి మనం సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఓకే నేను ఈ విధంగా వ్యాలిడేషన్ వెయ్యాలి, ఈ విధంగా 3 కన్సిక్యూటివ్ బ్యాచెస్ ఫాలో అవ్వాలి, నేను ఇంత ఈల్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈ స్పెసిఫికేషన్స్లో ఉంటేనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చెప్పి నువ్వు ప్రోటోకాల్ అనేది మెన్షన్ చేసుకుంటున్నావు అంతా. సో అదనమాట. లేదంటే ఇదే కాదు, ఒక సపోజ్ R&D వైజ్గా చూసుకుంటే వాడు డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ దాని ప్రకారంగా ప్రోటోకాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే SOPs కానీ లేదంటే STPs కానీ, QC పరంగా చూసుకుంటే STPs కానీ, వీటి నుంచి ఎలాంటి పర్సన్ అయినా ఎలాంటి ఇదైనా డీవియేట్ అయితే దాన్ని డీవియేషన్ అంటాం. ఇంకా బ్రీఫ్గా తెలుసుకుంటున్నాం అయితే సపోజ్ నేనే ఒక బ్లాక్ ఇన్ఛార్జ్ నా కింద కొంతమంది పని వాళ్ళు ఉన్నారు. అంటే కాంట్రాక్ట్ పర్సన్స్ అయినా కావచ్చు, లేదంటే బయట నుంచి కూలీ వాళ్ళు వీళ్ళైనా కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ పర్సన్స్ బ్యాచ్ ఛార్జింగ్ చేసే వాళ్ళు కానీ ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళందరికీ నేను ఈ విధంగా నేను చెయ్యాలి అని చెప్పి నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఏంటంటే వాళ్ళకి తెలియదు, కొత్త, అందుకని వాళ్ళకి సర్టెన్ ట్రైనింగ్స్ ఇచ్చి వాటి మీద అరే బాబు మనకి ఈ విధంగా చెయ్యాలి, BPR బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్ అయినా లేదంటే బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్స్ అయినా ఈ విధంగానే మాత్రమే రాయాలి, ఇక్కడ ఈ కాలంలోనే నువ్వు సైన్ చేయాలి, ఆ సైను విత్ డేట్ అలాగే ప్లస్ ఫ్రమ్ టు టైమింగ్స్ ఈ విధంగా చెయ్యాలి. అంటే ఈ విధంగా చెయ్యాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక రిటర్న్ డాక్యుమెంట్ అనేది రాసుకున్నాను. అది ఏంటి అంటే మనకి డేటా ఇంటిగ్రిటీ అయినా కావచ్చు, లేదంటే గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ అయినా కావచ్చు, ఈ విధమైన ఆల్రెడీ ఒక సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది పెట్టుకున్నాం. ఓకే ఈ కింద ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా మాత్రమే చేయాలి, ఇది ఈ విధంగా చేయకుండా వేరేగా చేస్తే దాన్ని డీవియేట్ అయినట్టు. అంటే మన ఇన్స్ట్రక్షన్ని వాడు తప్పుబట్టి వేరే దారిలో వెళ్తున్నాడు అని అర్థం. ఇలాంటి వాటిని మనం డీవియేషన్ కింద అనుకున్నాం. సపోజ్ నేను ఒక పర్సన్కి చెప్పా, అరే నువ్వు బ్యాచ్ ఛార్జింగ్ చేస్తున్నావు కదా, ఆ ఛార్జ్ దగ్గర ఆ ఫ్రమ్ టు టైం రాయి, ఎక్కడ BMRలో రాయి అని చెప్పాను. వాడు బ్యాచ్ ఛార్జ్ చేసి కాసేపు అటు ఇటు తిరిగి ఆ తర్వాత వాడు రాశాడు. అంటే ఇదేంటి? డీవియేషన్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాను, ఆ ఇన్స్ట్రక్షన్ నా అంతటి నేను ఇవ్వాల. GMP యొక్క రూల్స్ వాటి మధ్యన వచ్చిన SOPs మాత్రం నుంచే నేను వాడికి ట్రైనింగ్ అనేది ఇచ్చి ఈ విధంగా అరే గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ ఈ విధంగా చేయాలి, అలాగే ఆ ప్రోడక్ట్
మీద ట్రైనింగ్స్ అనేది ఏ విధంగా ఇచ్చానో ఇదంతా పరిగణలోకి తీసుకొని వాడికి ట్రైనింగ్ అనేది ఇచ్చాను, కానీ వాడు దాన్ని డీవియేట్ అయ్యాడు. సో వీటిని డీవియేషన్ అంటాం. అంటే ఏంటి, ఇదంతా జిఎంపి రిలేటెడ్లోనే మనం ఏదైతే ఒక సెట్ ఆఫ్ రూల్స్ లేదంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వీటిని నేను నియమించానో ఆ నియమించిన వాళ్ళని వాడు ఉల్లంఘించారు. అంటే ఇంకా డీటెయిల్గా చెప్తున్నాను, వాడు డీవియేట్ అయ్యాడు. ఇలాంటి వాటిని మనం డీవియేషన్ అంటాం. సార్ మరి ఇన్సిడెంట్ అంటే ఏంటి అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇన్సిడెంట్ అంటే చాలామంది కన్ఫ్యూజన్ అయ్యేది ఇక్కడే. అన్ప్లాన్డ్ డీవియేషన్లో కూడా కొన్ని ప్రకారాలుగా అది ఇన్సిడెంట్ కింద కూడా కొన్ని కంపెనీస్లో పరిగణలోకి తీసుకుంటున్నారు. అసలు ఇన్సిడెంట్ అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, అంటే ఒక జిఎంపీ రూల్లో లేదంటే మనం జిఎంపీలో మనం ఇంక్లూడ్ చేయలేనివి కొన్ని ఉంటాయి. వాటిని అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం అసలు ఇలా జరుగుతుందని చెప్పేసి, వాటిని మనం ఇన్సిడెంట్ అంటాం. సపోజ్ ఒక ఫార్మా ఇండస్ట్రీలోనే మనం మాట్లాడుకుంటున్నట్టయితే పిడుగులు బన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు పిడుగులు పడతాయని చెప్పి, దానివల్ల డిజాస్టర్ జరిగింది, ఇది ఇన్సిడెంట్ కిందకే వస్తుంది. లేదంటే పైన సీలింగ్ అనేది బ్రోక్ అయింది, సీలింగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా సీలింగ్ డ్యామేజ్ అయిందని చెప్పేసి? ఒక బ్యాచ్ సపోజ్ ఒక క్రిస్టలైజర్ ఏరియాలోనే నేను ఇప్పుడు సపోజ్ ఒక బ్యాచ్ రన్ చేస్తున్నప్పుడు ఎవ్రీ మార్నింగ్ మనకి బిల్డింగ్ పెర్ఫార్మెన్స్ లేదంటే డైలీ పెర్ఫార్మెన్స్ చెక్స్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు నాకు ఇలాంటివి ఫౌండ్ అయినాయి, దాన్ని డీవియేషన్ తీసుకుంటావా? డీవియేషన్ అంటే ఏంటి? జిఎంపీలో నీకు ఇది ఇంక్లూడ్ చేస్తుందా? లేదు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అది ఆటోమేటిక్గా ఏదైనా జరగడం వల్ల కానీ అంటే ఇలాంటివన్నీ ఇన్సిడెంట్ కిందకు వస్తాయి. సీలింగ్ బ్రోకేజ్ అయినా కానీ, ఎర్త్క్వేక్స్ అయినా కానీ, లేదంటే ఇంకేదైనా సమ్ డిజాస్టర్స్ జరుగుతున్నప్పుడు వీటిలన్నీ ఇన్సిడెంట్స్ అనేది మనం పరిగణలోకి తీసుకుంటాం. లేదు మనకి ఫార్మా ఏరియా అంటే క్రిస్టలైజర్ ఏరియా అనుకుందాం. క్రిస్టలైజర్ ఏరియాలోనే సమ్ ఇన్సెక్ట్స్ అనేవి లోపలికి ఎంటర్ అయినాయి. నువ్వు దోమలకి ఏమైనా ఇన్సెక్ట్స్కి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చావా ఈ విధంగా చెయ్యాలరా, ఈ విధంగా చెయ్యాలి? లేదు కదా, అదే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సిచ్యువేషన్ అది, అందుకని చెప్పేసి వాటిని ఇన్సిడెంట్ అంటాం. మరి అలాగే ఒక పర్సన్ అనేవాడు గౌనింగ్ అనేది సరిగ్గా వేసుకోలేదు అంటే వాటిని మనం ఇన్సిడెంట్ కిందే మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఇన్సిడెంటా డీవియేషన్ అని చాలామంది అంటున్నారు. ఇది హ్యూమన్ ఎర్రర్ రిలేటెడ్ అండి. అదేంటి సార్ మరి పర్సను అలాగే గౌనింగ్ అలాగే డీగౌనింగ్ మనం అంటూ ఒక ఎస్ఓపీస్ అనేవి పెట్టుకున్నాము, మరి ఇది ఆల్రెడీ మనం సర్టెన్ ఇన్స్ట్రక్షన్ అనేది తీసుకున్నాము, ఆ ఇన్స్ట్రక్షన్ నుంచి డీవియేట్ అయితే మీరు డీవియేషన్ అన్నారు కదా, మరి ఒక పర్సన్ గౌనింగ్ వేసుకోలేదు, ఇదంతా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకున్నాం కదా, వీటిని మనం డీవియేషన్ కింద అనుకోవచ్చు కదా అని ఒక పర్సన్ అన్నారు. లేదు, నేను ఇన్సిడెంటే అంటాను. ఎందుకంటే ఓకే, వాడు డీగౌనింగ్ అనేది ఎస్ఓపి నేను ఇచ్చుకున్నాను, కానీ అది ఎక్కడ ఒక సర్టెన్ ఏరియాలో మాత్రమే అది పరిగణలోకి వస్తుంది. లేదు, క్రిస్టలైజర్ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే అది, అంతే కదని చెప్పేసి ఆ గౌనింగ్ తీసుకొని ఎక్కడెక్కడికో తిరిగేసి వాడు ఎక్కడెక్కడికో చేసేసుకుంటూ వస్తే అది వాడి పొరపాటు. అది వాటిని ఇన్సిడెంట్ కింద తీసుకుంటాం తప్ప డీవియేషన్ కింద తీసుకోము. అలాంటివి ఇంకా చాలా టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఉంటాయి, మనం ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే ఇంకా ఉంటాయి ఇన్సిడెంట్స్కి ఎగ్జాంపుల్స్ అనేవి. సపోజ్ ఈటింగ్ ఫుడ్ ఇన్ ది ప్రొడక్షన్ ఏరియాలో వాడు ఈటింగ్ చేస్తున్నాడు, ఆల్రెడీ నువ్వు స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేసావు కానీ వాడు ఉల్లంఘించారు, అలాంటివి ఇన్సిడెంట్స్ కింద అంటావు. అలాగే స్పిల్లేజ్ ఆఫ్ ది మెటీరియల్ ఆన్ ది ఫ్లోర్ అనుకోకుండా జరిగింది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఆల్రెడీ మనకి బిఎంఆర్లో బీపీఆర్లో ఈ విధంగా ఒక బ్యాచ్ ఛార్జ్ చేయాలి, లేదంటే ఇంత క్వాంటిటీలో మాత్రమే ఛార్జ్ చేయాలి అని చెప్పేసి ఆ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు నీకు మెటీరియల్ అనేది స్పిల్లేజ్ అయ్యింది, నువ్వు అది ముందుగానే నువ్వు ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చుకోలేదు కదా, అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఆ పర్సన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మేబీ అది ఫాల్ అయ్యింది, సో అలాంటివి ఇన్సిడెంట్స్ కింద అంటాం. అలాగే బ్రేక్ డౌన్ ఇన్ ఎనీ మిషన్ డ్యూరింగ్ ప్రాసెసింగ్, అలాగే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సపోజ్ ఎక్విప్మెంట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యింది, నువ్వు ఆల్రెడీ నీ యొక్క
ప్రొసీజర్ అంతా నువ్వు ఫాలో అయ్యావు. సపోజ్ నువ్వు స్టార్టింగ్ ఒక బ్యాచ్ చార్ట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు విజువల్ చెక్ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ విజువల్ చెక్ అనేది నువ్వు క్లియర్గా చేసావు, అప్పుడు బాగానే ఉంది. కానీ ప్రాసెస్ జరుగుతున్న టైంలో, అంటే డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ దట్ ఎక్విప్మెంట్ వాజ్ సడన్లీ ఇట్ కెన్ బి సడన్ ఇట్ కెన్ బి బ్రేక్ డౌన్. దట్ అంటే అలాంటి టైంలో నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేస్తావా అది బ్రేక్ డౌన్ అయిందని చెప్పేసి? ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్ కింద మనం పరిగణలోకి తీసుకుంటాము. అలాగే మిక్సప్ ఆఫ్ ది 2 బ్యాచెస్. బ్యాచెస్ అనేవి ఒక 2 బ్యాచెస్ మిక్సప్ అయిపోయినాయి, అది డీవియేషన్ కాదు, అది ఇన్సిడెంటే. అలాగే రాంగ్ మెటీరియల్ యాడెడ్ ఇన్ బ్యాచ్. అలాగే ఒక బ్యాచ్లో ఒక రాంగ్ మెటీరియల్ అనేది యాడ్ చేశారు. ఇది కొంతమంది అడుగుతున్నారు, అంటే ఇన్సిడెంట్ డీవియేషన్ సార్? యాక్చువల్లీ ఇది డీవియేషన్ కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం మెటీరియల్ అనేది ఏం యాడ్ చేయాలి, ఏ మెటీరియల్ యాడ్ చేయాలి, ప్రతిదీ మనం బీపీఆర్లో మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చుకుంటున్నాం కదా. మరి ఇది ఆల్రెడీ ఒక రూల్ అనేది పెట్టుకున్నాము, చార్జ్ చేసుకోవాలి, ఏ విధమైన రా మెటీరియల్ ఇన్పుట్స్లో మనకు ఉంటాయి. సో ఇది డీవియేషన్ కదా. నేనంటే డీవియేషన్ కాదు, ఇది ఇన్సిడెంట్ అనేది నేను అంటాను. ఎందుకు అంటే బీపీఆర్లో నువ్వు నోట్ పాయింట్ ఎక్కడైనా రాసావా అదర్ మెటీరియల్స్ ఎలాంటివి నువ్వు చార్జ్ చేసుకోకూడదని చెప్పేసి? లేదు కదా. అంటే ఇన్స్ట్రక్షన్ అనేది నువ్వు ఇవ్వలేదు, కానీ వీడు రాంగ్ మెటీరియల్ అనేది చార్జ్ చేశాడు. ఈ రాంగ్ మెటీరియల్స్ ఎలాంటివి ఛార్జ్ చేయకూడదు అని చెప్పేసి నువ్వు ఎక్కడైనా రాసుకున్నావా బీపీఆర్లో కానీ వీటిలో కానీ? సో ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చుకోలేదు కదా. సో అలాంటి సందర్భాల్లో మనం ఇన్సిడెంట్ కింద మనం వాటిని తీసుకుంటాం అన్నమాట. సో ఇన్సిడెంట్ అనేది అసలు యాక్చువల్గా వాటిని మనం కంట్రోల్ చేయలేని పక్షంలో వాటిని మనం ఇన్సిడెంట్ అంటాం. అందుకనే ఇన్సిడెంట్ ఈజ్ బియాండ్ అవర్ చేంజ్ కంట్రోల్ అన్నట్టు. కంట్రోల్ అంటే మనం కంట్రోల్ చేయలేని కొన్ని సందర్భాలు ఉంటాయి, అలాంటివి మనం ఇన్సిడెంట్స్ అంటాం. ఇన్సిడెంట్స్ ఈజ్ బియాండ్ అవర్ కంట్రోల్, లైక్ ఫ్లూడ్, లేదంటే ఎర్త్ క్వేక్స్, సీలింగ్స్, అలాగే క్రాక్, అలాగే లీకేజ్ ఫ్రమ్ ఫెసిలిటీ, ఫ్లోర్ ఎక్సెట్రా. ఇప్పుడు నువ్వు ఏదైనా సపోజ్ ఒక రియాక్టర్కే నువ్వు చిల్డ్ వాటర్ పంపించాలనుకున్నావు, బయట ఎక్కడో లీకేజ్ అనేది అవుతుంది, అది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు లీకేజ్ అవుతుందని, ఆటోమేటిక్గా జరిగిన సిచ్యువేషన్స్ అవి మనం కంట్రోల్ చేయలేనివి. సో అలాంటివి మనం ఇన్సిడెంట్స్లోకి తీసుకుంటాం. అలాగే డీవియేషన్ ఈజ్ డివియేటింగ్ ద రిటర్న్ ప్రొసీజర్. డీవియేషన్ అనగానే ఒక రిటర్న్ ప్రొసీజర్ అనేది గుర్తుపెట్టుకోండి, మైండ్లో బ్లర్గా ఫిక్స్ అయిపోవడమే ఈ వీటిని అనేవి. సమ్ కంపెనీస్ ఈజ్ రైజింగ్ ఇన్సిడెంట్ ఫర్ బ్యాచ్ కంటామినేషన్. అంటే కొన్ని కంపెనీస్ అనేవి వీటిని ఇన్సిడెంట్ కింద రైజ్ చేసుకుంటున్నారు ఒక బ్యాచ్ నుంచి ఇంకో బ్యాచ్ కంటామినేషన్ జరుగుతున్నప్పుడు. కానీ అది యాక్చువల్గా రాంగ్ అనమాట. ఏంటంటే మేబీ ఎస్ఓపి ఈజ్ నాట్ ఎడిక్వేట్లీ లెట్ డౌన్ ఆర్ రాంగ్ అండర్స్టాండింగ్ బై యూజర్. సో ఇలాంటి ఏమైనా ఉంటే మీరు చెప్పాలి ఆ కంపెనీలో కానీ, సార్ యాక్చువల్గా ఇది డీవియేషన్ కాదు కదా, ఇది ఇన్సిడెంట్, లేదంటే ఇది ఇన్సిడెంట్ కాదు కదా సార్, ఇది డీవియేషన్ కదా అని చెప్పేసి మీకంటూ ఒక క్లారిటీ అనేది ఉంటే మనం ఏం తీసుకోవాలి, అది ఇన్సిడెంటే తీసుకోవాలా, అది డీవియేషన్ తీసుకోవాలా, లేదంటే ఆ కాపా అనేది ఆ ప్రోడక్ట్కి ఇంపాక్ట్ ఉంటుందా లేదా, ఆ మెయిన్ కాపా దగ్గర ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏదైతే ఒక ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్కి అది అప్లికబుల్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అని చూసుకొని ఆ తర్వాత చేసుకోవాల్సి అన్నమాట. మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను డీవియేషన్కి అలాగే ఇన్సిడెంట్కి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇలాంటి మీరు మమ్మల్ని మోటివేట్ చేస్తే ఇలాంటి వీడియోస్తో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.